అంటే తెలంగాణ ఉద్యమం రావడమే ఒక విగ్రహాలు కూడా కూల్చివేయడానికి వచ్చింది. అంటే వలస పాలకులు వచ్చి ఆక్రమితవాదాల్లో విగ్రహాలు సహించరు స్థానికులు అనేది తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో కొలంబస్ విగ్రహాలు కూడా కొట్టిండ్రు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విగ్రహాలు కూల్చివేయడానికి ఏంటంటే ఎంత అక్కసు కోపం ఉందో తెలుసు. అయినా కూడా ఏమాత్రం తెలంగాణ మనోభావాల మీద పట్టింపు లేకుండా రోషే విగ్రహం పెట్టిండ్రు. పెట్టదలుచుకుంటే మనకు తెలంగాణ వైతాళికులు ఎంతమంది లేరు. అదే వైశ్య కులానికి కావాల్సిన కూడా అనేక మంది ఉన్నారు. అంటే మీరంతా వెర్రివాళ్ళు, ఇక్కడ మీ కులంలో ఇవ్వలేడని లేడని చెప్పినట్టుగా వాళ్ళకు కూడా అవమానకరంగా ఉంది వీళ్ళు చేస్తున్న పని. ఒకటి కాదు, ఇందిరాగాంధీ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది పథకాలకు? అంటే ఇందిరాగాంధీ ఒక ప్రైమ్ మినిస్టర్గా గౌరవిస్తాం, కానీ తెలంగాణకు సంబంధించి జరిగింది ఏమిటి? 1969 మూవ్మెంట్ అప్పుడు 100 మందిని పిట్టని కాల్చినప్పుడు కాల్చంపారు. ఇదే ఆంధ్ర పాలకులు కేంద్ర ప్రభుత్వంతో షరీకై ప్యాంటు ముసలి మీద తుపాకి పెట్టి కాల్చారు, పారిపోతున్నాడు ఆపి. ఒక చిన్న పసిపాప మిద్ద మీద కాళ్ళు నడకడం అలవాటైన చిన్న పాప పరిగెత్తుకుంటూ వస్తుంటే మిద్ద మీద పుసక వైపు తల్లి వెనక నుంచి వస్తూనే ఉన్నది, బుల్లెట్ దెబ్బొచ్చి తాకింది. అంటే అంత నిర్దాక్షిణ్యంగా మీరు తెలంగాణ ఆడడానికి వీలేదు, మీరు ఉద్యమించడానికి వీలేదు, మీకు ఇట్లా వీళ్ళ రోగం తిప్పాలి అన్నట్టుగా వాళ్ళు అప్పుడు ఇందిరాగాంధీ ఈ ఆంధ్ర పాలకులు కలిసికట్టుగా చేసిన దాడి అది. ముల్కీ రూల్స్ సుప్రీంకోర్టు చెల్లుబాటు అయితే అని చెప్పినాక కూడా వాటిని పార్లమెంట్ ద్వారా మన నిర్వీర్యం చేసి తెలంగాణ ఇంత విషాదం అనుభవించడానికి కారణం ఏంటి? దానికి కారణం ఇందిరాగాంధీ పాలనే కదా. అయినా సిగ్గు శరం లేకుండా ఎట్లా భరిస్తాం, ఎట్లా పెడతారు ఈ పేర్లు ఇవన్నీ కూడా. ఇంకొక విషయం అంటే పుండు మీద కారం చల్లినట్టు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకరం. అంటే అన్ని రకాలుగా ఇప్పుడు మన బనకచర్ల గురించి ఇళ్ళ గురించి దేశపాండే గారు చెప్పినారు, తెలంగాణ వికాస్ సమితి కూడా ఆర్గనైజ్ చేసింది, అన్ని రంగాల్లో జరుగుతున్నది. అది పుండు మీద కారం చల్లినట్టు ఆంధ్ర మీడియా ఒకటి. తెలంగాణలో ఆడపడుచులను చాలా గౌరవిస్తారు, చాలా సంస్కారంతో ఉంటారు, అవమానకరంగా మాట్లాడారు. అటువంటిది ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఓడరేవుల సంస్కృతిని తీసుకొచ్చి మనం విలువలను నాశనం చేద్దామంటే ఎట్లా? అంటే ఒక ప్రాంతాన్ని ఒక కులాన్ని కానీ ఎవరు నడడం లేదు. అక్కడ ఉండే ఒక వ్యాపార అన్నింటినీ వ్యాపారం తీసుకుని ఒక సంస్కృతితో ప్రతినిధులుగా వచ్చిన ఈ కీచక మూఠ తెలంగాణ విలువలు నాశనం చేద్దామని చూస్తున్నది. అంటే ఒక ఆక్రమిత ప్రాంతాన్ని వచ్చినవాడు కేవలం వనరులు దోచుకుంటూ ఉరుకుడువాడు, ప్రజల్లో ఆత్మన్యూనత కలిగిస్తాడు. ఇవన్నీ మనం ఉద్యమం అప్పుడు చెప్పుకున్నాం. మన భాషా సంస్కృతిని హీనంగా చూస్తాడు, మన విలువల్ని పత్రం కావాలని చూస్తాడు. మీరు విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వచ్చిన చూడండి, డ్రగ్స్ ఇవన్నీ వస్తాయి, ఉచిత సంస్కృతి ఇవన్నీ కూడా విలువలు నాశనం చేద్దామని చూస్తారు వాళ్ళు. అంటే ఒక విలువలు గల సమాజాన్ని వాళ్ళు అంగీకరించారు, ఎందుకంటే సమాజం ఉండదు విలువలతో అనేది. ఇప్పుడు ఆంధ్ర మీడియా చేస్తున్న పని కూడా ఆంధ్ర మీడియాలో పేరుతోని వాళ్ళు చేస్తున్న పని అది. ఇంకా ఇంకా ఆశ్చర్యకర విషయం అంటే వాళ్ళు పత్రికా హక్కుల గురించి చెప్పుకోవడం అనేది. అవి పత్రికల హక్కులు ఎట్లయితే నిజానికి హక్కులు అంటే శ్రీధర్ గారు ఇటువంటి వాళ్ళకి బాగా తెలుసుకుంటుంది. అవి వాళ్ళకి హక్కులు ఇక్కడి నుంచి వస్తాయి. అంటే వాళ్ళ తాత నుంచో అయ్య నుంచో చంద్రబాబు నుంచో రావు కదా హక్కులు అనేవి. ప్రజలకు ఉంటాయి హక్కులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులు సాధించుకున్నారు, స్వతహా ఉంటాయి, సాధించుకుంటారు కూడా వాళ్ళు. అందులో భాగంగా మేము కూడా నేను 40 ఏళ్ళు దాదాపు నేను 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను. పత్రిక అంటే హక్కులు ఏంటో మాకు తెలుస్తుంది, ఎంత సంస్కారపూరితంగా వ్యవహరిస్తామనేది తెలిసిందే నాకు.